కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం ఈరోజు సున్నంబట్టిలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ముందు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నాము. ఒకసారి మనతో పాటు ఇక్కడ బతుకమ్మ ఆడుతున్న మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు బతుకమ్మ ఏంటి, బతుకమ్మ విశిష్టత ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు బతుకమ్మ అంటే ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బతుకమ్మ పండుగ మన తెలంగాణలోనే అతిపెద్ద పండుగ. దీన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. గౌరీదేవికి కొన్ని రకాలైన పువ్వులతో అన్ని రకాలుగా అందరం ఒకే దగ్గర కలిసి 9 రోజులు అందరం కలిసి ఆడుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పండుగని ఇలాగే ఎన్నో రోజులు చాలా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన ఈ పండుగ మహిళలందరికీ ఒక పెద్ద పండుగ. ఈరోజు ఇక్కడ అందరం కలిసి ఇలా ఆడుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వేరే ఏ రాష్ట్రాల్లో లేకుండా ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చాలా ఫేమస్ అయిన ట్రెడిషనల్తో కూడిన ఈ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్. 9 రోజుల పాటు ఈ బతుకమ్మని ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఈ 9 రోజులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాము. అందులో భాగంగా ఈరోజు లాస్ట్ సద్దుల బతుకమ్మ అని అంటాము. ఈ సద్దుల బతుకమ్మని అందరం కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి ఏడాది ఇదే విధంగా కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో మేమందరం కలిసి ఇలానే బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మరిన్ని ఎన్నో సంవత్సరాలు ఇలానే అందరం కలిసికట్టుగా ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ పండుగ దసరా వచ్చిందంటే పిల్లలు పెద్దలు అందరు కలిసి అంగంగా వైభవంగా జరుపుకుంటారు ఈ వేడుకలను. మీరు ఎట్లా ఈ 10 రోజులు ఎంజాయ్ చేస్తారు? మేము మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రోజు అందరం కలుస్తాము. హాలిడేస్ వస్తాయి, అందరికీ పిల్లలందరూ వస్తారు హాస్టల్స్ నుంచి. ఆ తర్వాత రోజు మళ్ళీ సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఇలా అన్ని రోజులు 9 రోజుల వరకు మధ్యలో ఒకటో రోజు నుంచి మొదలు పెడితే 9 రోజుల వరకు ఒక్కొక్క రోజు కొత్త పాటలకి స్టెప్పులు నేర్చుకొని అందరం కలిసి మంచిగా అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ అన్ని స్టెప్స్ నేర్చుకొని అవన్నీ మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు అందరం కలిసి మంచి డాన్సెస్ వేస్తూ కోలాటం వేస్తూ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అంటే పండుగ వచ్చిందంటే ఏం కొనుక్కోవాలనుకుంటారు? అంటే ఈ 10 రోజులలో ఈ దసరా సద్దుల బతుకమ్మకి ఎలాంటి మీరు కొనాలనుకుంటారు? మొదటిది ఎంగిలి పూల బతుకమ్మ అని మనం మొదలు పెట్టినట్టయితే ఆ రోజు కొంచెం ఘనంగా జరుపుకుంటాము. సద్దుల బతుకమ్మ ఇంకా ఘనంగా జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ 9 రోజులు షాపింగ్కి వెళ్ళి కొత్త బట్టలు, అలాగే పూలు, పళ్ళు, అలాగే ఈ 9 రోజుల బతుకమ్మకి నైవేద్యాలు, రోజుకొక నైవేద్యం తయారు చేసుకుంటూ ఉంటాము. అందులో భాగంగా లాస్ట్ సద్దుల బతుకమ్మ రోజు సత్తుపిండి నైవేద్యాలు తయారు చేసుకొని ఈ అన్ని నైవేద్యాలు కొత్త బట్టలతో అలంకరించుకొని బతుకమ్మని మంచిగా ముద్దుగా చక్కగా పేర్చుకొని ఎవరికి తోచినంత వారు పూలు తెచ్చుకొని మంచిగా అలంకరించుకొని ఆ బతుకమ్మని పేర్చుకొని మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. మనతో పాటు ఇక్కడ అంటే ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మాత్రం ఈ బతుకమ్మ సంబరాల ఏర్పాట్లను ఘనంగా అంటే ఎన్నడూ లేని విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. ఒకసారి మనతో పాటు ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఉన్నారు. చెప్పండి అన్న, ఈ ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎమ్మెల్యే గారు ఈ సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు చేశారు, ఎట్లా? ముందుగా మంచిర్యాల జిల్లా ఆడపడుచులందరూ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు గెలిచిన తర్వాత ఇది మొట్టమొదటి దసరా పండుగ, సద్దుల బతుకమ్మ పండుగ. గత 4-5 సంవత్సరాలను కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారు మంచిర్యాలలో ఉన్నటువంటి అన్ని బతుకమ్మ పాయింట్లను విజిట్ చేసి మహిళలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైట్ల విషయంలో అయితేనేమి, అక్కడ శానిటేషన్ విషయం అయితేనేమి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అందరి కౌన్సిలర్లతోటి మాట్లాడుతూ అందరి అధికారులతో మాట్లాడుతూ మంచిర్యాలలో ఉన్న మహిళలు చాలా సంతోషంగా ఆడుకోవాలని చెప్పి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జన పాయింట్లలో కూడా అక్కడ క్లీన్ చేసి ట్రాక్టర్లను పెట్టేయడం జరిగింది, లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మా నాయకులు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు కూడా ప్రేమసాగర్ రావు గారు ఏం జరుగుతుంది ఏందని కూడా తెలుసుకొని అన్ని రకాలుగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అంటే ఈ ప్రేమసాగర్ రావు గారిని భారీ మెజార్టీతో అంటే ముఖ్యంగా ఎక్కువ మహిళల ఓట్లుతోనే ప్రేమసాగర్ రావు గారు 66,000 మెజార్టీతో గెలిచారు. ఎట్లా వస్తారు? మహిళలకు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ ఆ రాజ్యం కానీ ఆ ప్రాంతం కానీ సుఖసంతోషాల చుట్టూ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు గడిచిన 6 సంవత్సరాల నుంచి కూడా ఆడపడుచులను గౌరవిస్తూ ప్రతి పండుగ కూడా దసరా పండుగకు చీరలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మైనారిటీలకు అయితే రంజాన్కు, క్రిస్టియన్స్కి అయితే వాళ్ళ పండుగ కూడా ఇచ్చి గౌరవం ఇవ్వడం జరుగుతుంది. దానిలో దృష్టిలో ఉంచుకొని
ఈ ప్రాంత ఆడపడుచులు సంతోషంగా ఉండాలని చెప్పి పెద్దలు ప్రేమసాగరరావు గారు అయితేనే సురేఖమ్మ గారు అయితేనేమి ప్రత్యేకించి ఆడపడుచులను గౌరవించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఈరోజు ప్రేమ అభిమానాలతోటి గౌరవ శాసనసభ్యులు గారిని భారీ మేయర్తో కూడా గెలుచుకోవడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ఆడపడుచులు అక్క చెల్లెళ్ళందరూ కూడా మా ప్రేమసాగరరావు సురేఖమ్మ గారి వెంట ఉంటారని చెప్పి ఇప్పటికీ ఆశిస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ కాలనీలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ సద్దుల బతుకమ్మ వేడుకలు అయితే జరుపుకుంటామని మహిళలు చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే ప్రేమసాగరరావు ఈ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు మహిళలను ఎప్పుడు మహిళలు భారీ మేరతో గెలిపించారు కాబట్టి మహిళలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా తీసుకుంటారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని చెప్పి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి తెలిపారు. కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్, ఏ న్యూస్, సున్నబట్టివాడ నుండి.